మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక కమలానంద స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. తస్మద్గురు సమారంభం కృష్ణ సందీపం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. ఈరోజు మనము పరిపూర్ణ బోధను తెలుసుకొని జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టుకొని హాయిగా ఆనందంగా ఉండాము అంటే కారణం మన గురు పరంపర గురువులు. అటువంటి ఎంతో ఉపకారం చేసిన గురువుల యొక్క పాద పద్మములకు ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ, జన్మనిచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను స్మరిస్తూ, ఈ బోధలోకి ప్రవేశింపజేసి పరిపూర్ణ బోధను అందరి మర్మధర్మాలను తెలియజేసిన శ్రీ అమలానంద వెంకటస్వామి రెడ్డి ఆర్యులకు, శ్రీ వివేకానంద సుబ్బరాయ ఆర్యులకు నమస్కరించుకుంటూ మనం అంశాలను విచారిస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు సాధన చతుష్టయ సంపదలు విచారిస్తూ, ఈ బోధను తెలుసుకోవాలి అంటే మొదటి సంపద ముముక్షత్వం ఉండాలని, రెండవ సంపద సమాధి షట్కమ సంపత్తి ఉండాలని చెప్తూ, అందులో శమం అనగా అంతరేంద్రియ నిగ్రహము ఎలా ఉండాలని మనం చెప్పుకున్నాము. ఆ తరువాత దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. మనకు బాహ్యేంద్రియములు ఉన్నాయి. అందులో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. ఈ బాహ్యేంద్రియములలో జ్ఞానేంద్రియములైనటువంటి 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచములో ఉన్నటువంటి ఆకాశ గుణమైనటువంటి శబ్దాన్ని, వాయువు గుణమైన స్పర్శను, మరియు అగ్ని గుణమైనటువంటి రూపమును, జలము గుణమైనటువంటి రసమును, భూమి గుణమైనటువంటి గంధమును గ్రహిస్తాయి ఈ జ్ఞానేంద్రియాలు. ఎంత పెద్ద విశాలమైన ఆకాశ గుణము శబ్దాన్ని ఈ మనకుండే చెవులు గ్రహిస్తాయి. అందులో ఎన్నో రకాల శబ్దాలను, వాటి అర్థాలను గ్రహిస్తాయి. ఆ తరువాత వాయువుకు సంబంధించిన స్పర్శను, చర్మాన్ని గ్రహిస్తాయి. అగ్నికి సంబంధించిన దృశ్యాలను నేత్రము దర్శిస్తారు. ఇంత పెద్ద వెలుగులో నేత్రము ఎన్నైనా నక్షత్రాలను, గ్రహాలను, ఉపగ్రహాలను, ఈ భూమి పైన ఉన్నటువంటి సమస్తాన్ని దర్శిస్తారు. చూడండి, ఆ బయట ఉన్నటువంటి నీటి యొక్క రసాన్ని ఈ చిన్న నాలుగు కనుక్కుంటారు. బయట ఉండే భూమి యొక్క గుణాన్ని, వాసనను ముక్కు కనుక్కుంటారు. ఆ బయట ఉండే 5 భూతాల యొక్క స్థితిగతులను ఈ 5 జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటాయి. ఎంత అద్భుతమో! ఈ సృష్టిలో మనము మన దేహాన్ని విచారించము. ఈ దేహాన్ని ఎవరు బాగా విచారిస్తే వాళ్ళకి ఆశ్చర్యమైతాది. ఎందుకంటే ఇంత గొప్ప తత్వము, ఇంత గొప్ప విషయగ్రాహి సృష్టిలో ఎక్కడా లేదు కదా. ఎంత అద్భుతం చూడండి. అంత ఆకాశ, వాయు, అగ్ని, జలము, పృథువులను ఇక్కడుండే చిన్న జ్ఞానేంద్రియాలు గ్రహిస్తున్నాయి. ఇవి కేవలం గ్రహిస్తాయి ఇవి, కానీ కర్మను చేయలేవు. ఇవి తెలుసుకునే స్థానంలో ఉన్నాయి. తెలుసుకున్న దాన్ని క్రియారూపకంగా అమలు పరచాలంటే వీటికి క్రింద మంత్రులు 5 మంది ఉండాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి కర్మేంద్రియాలు. నోరు, చేతులు, కాళ్ళు, గుహ్యము, గుదం. చూడండి,
ఈ కర్మేంద్రియాలు మానవునికి అతి అద్భుతంగా ఉంటాయి. ఇందులో రెండు మిగతా ప్రాణులకు లేవు. సృష్టిలో ఏ జీవికి లేవు. మాట్లాడే నోరు కథను సృష్టించుకున్నాం. ఈ రోజు ఇంత సుఖకరమైనటువంటి జీవన సరళని పెంపొందించుకున్నాం వీటి కారణంగా. ఈ కర్మేంద్రియాల్లో ఇవి మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు ఎవరి కోసం పనిచేస్తాయి? చెవుల కోసము నోరు పనిచేస్తుంది. నోరు మంత్రి. ఆయన బాగుండావా అంటే బాగుండా స్వామి అంటారు. ఎవరు వింటారు, ఎవరు అంటారు నాయన? చెవులు మన శబ్దాన్ని తీసుకుంటాయి, నోటితో పలికిస్తారు. చూడండి, ఆ జ్ఞానేంద్రియము, ఇది కర్మేంద్రియం. చెవులు అనే రాజుకు నోరు అనే మంత్రి ఉంది. ఆ తరువాత చర్మానికి ఎవరు మంత్రులైనా? చేతులు. ఆ, ఈ చర్మాన్ని రక్షించుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, అన్నం తినాలన్నా, ఏదన్నా దోమలు గరిస్తే గీరుకోవాలన్నా, ప్రతి దానికి ఈ చేతులు ఆ చర్మాన్ని సుఖపెట్టేకుండా మంత్రులు. ఇంకా కన్నులు ఉన్నాయి. కన్నులకి ఎవరు మంత్రులు? కాళ్ళు కన్నులు అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా అనుకుంటే కాళ్ళు లేకపోతే పోలేడు. కన్నులుండి మూసుకొని పోమ్మంటే పోలేరు. స్టెప్పులు, అడుగులు ధైర్యంగా ముందుకు రావు. కన్నులుంటే ఎంత స్పీడ్గా అయినా వస్తాయి. ఇంకా నాలుకకు గుహ్యం ఉంది. ఆ తరువాత ముక్కుకు గోధం ఉండాలి. ఇవి కర్మేంద్రియాలు. చూడండి ఎంత బాగా ఈ దేహం అనే దేవాలయంలో ఎంత అద్భుతాలు ఉన్నాయి. వీటిని గురుబోధ తెలియనటువంటి వారు నిగ్రహించుకోలేరు. గురుబోధ ఎరగని వాళ్ళు ఈ బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోలేరు. వాటి వెంటబడిపోతారు. శబ్దాలు వినాలనుకుంటారు, అవి మాట్లాడాలనుకుంటారు. స్పర్శ సుఖాన్ని తెలుసుకోవాలనుకుంటారు, దానికోసం ఏమేమో కర్మలు చేస్తారు. కన్నులతో సకల ప్రదేశాలు దర్శించాలని కాళ్ళకు పని చెప్తాం సాధారణమైన మానవులు. నాలుగుకి ఎక్కువ పని పెట్టి ఎక్కువ తిండి తింటారు, గుహ్యముతో ఆనందించాలా అనుకుంటారు. ఇంకా ముక్కుతో వచ్చే వాసనలను, లోపల వ్యవహారాలన్నీ సవ్యంగా, సరళంగా, దివ్యంగా చేసేకి అది విసర్జనగాను, మరియు కింకిణీ నాదాలను అన్ని సెటరైట్ చేస్తారు. ఈ విధంగా ఒక అద్భుతం, మహా అద్భుతం. ఈ లౌకిక జనులు ఈ విధంగానే పుట్టి ఈ వీటిని వినియోగించుకుంటూ ఈ విధంగానే చనిపోతారు. గురువు దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు వీటిని ఎలా నిగ్రహించాలని చెప్తాడు గురువు. చెవులను ఎలా నిగ్రహించాలి? ఆయన చెవులతో ఏ విషయాలు వినకూడదు, గురుబోధలు తప్ప. నువ్వు ఎక్కువ విన్నావనుకో, అవి హృదయాంతరాల్లో నిండుకొని తిన్న తిండి తేపుకొచ్చినట్లు అవి మాటి మాటికి గుర్తొస్తుంటాయి. అందుకే పెద్దలైన మహనీయులు ఈ చెవులను ఎక్కువ వినియోగించి వేరే మాటలు వినరు. వాళ్ళు ప్రజలతోనే కలవరు. వాళ్ళు శక్తి మనకు అలవడాలంటే ముందే నిర్ణయించుకోవాలి. మనం వేరే వాళ్ళ విషయాలు గాని, ప్రపంచ విషయాలు గాని నాకొద్దు. ఎందుకు విని అవి హృదయంలో పెట్టుకొని మన స్థితిగతులన్నీ చెడిపోతాయి. ఏముంది వాటిలో సారము? నిస్సారం అవి. మన తాతలు ముత్తాతలు వచ్చారు, చెవులు విని 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 అరిగిపోయి అంత శబ్దాలన్నీ పెట్టుకున్నారు. ఏం సుఖపడ్డారు? ఎందుకు నాకు ఆ విషయాలన్నీ వద్దు నాయన గురుదేవా, నేను చెవులతో గురువాక్యాలే వినాలి అని నిర్ణయించుకోవాలి. ఎవరు అట్లా నిర్ణయించుకుంటారో దాని కర్మేంద్రియము అట్లే తయారవుతారు. ఏది దాని కర్మేంద్రియము? నోరు. నువ్వు అట్లా నిర్ణయించుకున్నావు అనుకో, ఆ పలుకులే వస్తాయి నోటితో. నీ దగ్గర విషయాలు లేవు. ఇంకా
పక్కింటోళ్ళ విషయాలు లేవు, రాజకీయ విషయాలు లేవు, సాంఘిక విషయాలు లేవు. ఎంత బాగుంటుంది చూడండి. అందుకే వేదాంతం అంటే సామాన్యం కాదు. ఈ భూమికులు రావాలంటే ఎంత విచారణ ఉండాలా, ఎంత నిగ్రహం ఉండాలి. అవును కదా. ఎందుకు ఇతరులవి శబ్దాలు వద్దు నాయనా, సెల్ ఫోన్ లో శబ్దాలు వద్దు, సినిమాల్లో సీరియళ్లలో శబ్దాలు వద్దు అని శబ్దజాల ప్రపంచాన్ని మనం బహిష్కరించాలి. ఏ విధంగా మహమ్మదీయులు పందిని బహిష్కరిస్తారో, ఏ విధంగా హిందువులు దేన్ని బహిష్కరిస్తారు? హిందువులనైనా మనం వద్దే వద్దు. అవును నేను మనమేం బహిష్కరిస్తాము అంటే హిందువులు. మనం కూడా కొన్ని బహిష్కరిస్తాం కదా. ఏం బహిష్కరిస్తాం మనం? మన హిందూ స్త్రీలు భర్త చనిపోయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడు కాదు ముందు, మళ్ళీ రెండో వివాహాన్ని చేసుకోరు, బహిష్కరిస్తారు. ఇంకా నాకు వద్దు అని ఎట్టి పరిస్థితులు. మన హిందూ పురుషులు భార్య చనిపోతే మొలతాడును బహిష్కరిస్తారు. స్త్రీలు పసుపు, కుంకము, గాజులు బహిష్కరిస్తారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వాటిపైన ఆశ పెట్టుకోరు. అప్పుడు నోరు మాట్లాడేకి అవకాశం ఉండదు కాబట్టి మౌనంగా ఉంటారు. తమిళం అందరూ వచ్చిన వాళ్ళ చోట తమిళం రాకుండా తెలుగే వచ్చినోడు ఎట్లా మౌనంగా ఉంటాడో ఏమేమో మాట్లాడుకుంటారు. వీరికి అర్థమే కాదు పాపం, వీడు గమ్ముని ఉంటాడు. ఆ మాటల పైన వీరికి ఏకాగ్రత ఉండదు. అట్లా మనకు ఇవన్నీ అర్థం కానివి, ఎందుకు నాకు అని బహిష్కరించాలి. రెండవది చర్మం ఉంది, ఇది సుఖం కోరుకుంటాది. గండ్ల పరుపులే కావాలంటాది, ఫలానా సోపే కావాలంటాది, ఫెయిర్ లవ్లీనే కావాలంటాది, మంచి అందమైన అమ్మాయే కావాలంటాది, పురుషుడే కావాలంటాది. 60-70 సంవత్సరాలు వచ్చినా ఇంకా చర్మ సుఖం కోసం ఇటు తాపత్రయపడతాడు. అప్పుడు మనం నిగ్రహించాలి. అది అయిపోయింది కదా ఎప్పుడు, ఇంకా దానికోసం నేను వెంబడిస్తున్నా. ఏముంది ఆ తోలు సుఖము? ఎంతో మంది సృష్టిలోకి వచ్చారు, తోలు సుఖం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు, జీవితం అంతా వ్యర్థంగా గడిపేశారు. అది సప్త వ్యసనాల్లో వ్యసనము. దానికి నేను బానిస కాకూడదు అని చెప్పి తోలు తోలు కలుసుకుంటే తోడు పుడుతుంది రాజాతో అవుతాము. కీర్తి పోతాది, నిగ్రహ శక్తి పోతాది, అనేక జబ్బులు వచ్చి కూర్చుంటాయి. ఈ విధంగా ఎన్నో అనర్థాలు ఉన్నాయి గురుదేవా. ఇదివరకే నేను అన్ని చూశాను కదా, ఇంకా దాంట్లో ఏముందిలే నిస్సారం అని చెప్పి కొన్ని కథలతో గుర్తు తెచ్చుకోవాలి మనం. రాముడు ఉన్నాడు. ఆ రాముడు భార్యను రావణ బ్రహ్మ తీసుకొని పోయాడు. ఆ సమయంలో శూర్పణఖ వచ్చింది, ముందే వచ్చిందలే ఆమె. రాముని స్వరూపాన్ని చూసి మోహించింది. నన్ను పెళ్లి చేసుకో రామా అని అడిగింది. తల్లితో సమానురాలు అమ్మా, నాకు మళ్ళీ పెళ్ళెందుకు, ఇప్పటికే వివాహం అయింది. నేను ఆ పొద్దు సప్త ఋషుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, కుల పెద్దల సాక్షిగా, మా వంశంలో ఉన్నటువంటి మా పితృదేవతల సాక్షిగా 3 ముళ్ళు వేశాను. ఇంక నాకు అది అవసరం లేదంటాడు. హరిశ్చంద్రుని దగ్గరికి మాతంగ కన్యలు పోయి వివాహం చేసుకోమంటారు. హరిశ్చంద్రుడు వీళ్ళు నా బిడ్డలే, నువ్వు క్షత్రియుడు నేను క్షత్రియుడు, చేసుకోని ఆయన అంటే ఇప్పటికే వివాహమైనది. వంశము నిల్పను కుమారుడును కలిగెను. ఆ వంశమును నిల్పనే కదా వివాహము. ఇంకెందుకు నాకు ఆ మోహం, రాజ్యమైన వదిలేస్తా, మాట తప్పనంటారు. ఎట్లా వాళ్ళు పుట్టిండే దేశమో మంది. వివేకానందుడు అతి చిన్న వయసులో 25-24 ఏళ్ల వయసులో అమెరికాకు పోతాడు.
ఈయన రూపము, ఈయన ముఖములో ఉండే బ్రహ్మ వర్చస్సు, ఈయన వాగ్ధోరణి అన్ని చూసి ఒక ఆమె నన్ను పెళ్లి చేసుకొని అడుగుతాది. ఆమె కోటీశ్వరరాలు. ఎటువంటి వాడు ఒక కుమారుని నేను కనల్లా అని అడుగుతాది ఆమె. అప్పుడు అమ్మా నువ్వు తల్లివి, నన్నే కుమారునిగా భావించుకో అంటారు. ఏమి మాటలప్ప మాటలు. ఎంత గొప్ప గుణం చూడది. అంత పెద్ద కోటాను కోటీశ్వరరాలు. ఆమె అడిగితే నీ వంటి కుమారునికి నీతో నేను జన్మనివ్వాలంటే తల్లి నన్నే కుమారునిగా భావించుకో. జరిగిండే విషయాలు ఇవన్నీ. ఈ విధమైనటువంటి ప్రపంచముగా లో ఉండే అతి అద్భుతమైన భారతదేశంలో మనం పుట్టాము. ఇంకెందుకు నాకు అంత జరిగిపోయిందని దాన్ని చింతే చేయకూడదు. ఆ తరువాత నేత్రములు ఉన్నాయి. ఇవి చాలా చూసిన వస్తువు కల్లా పోవాలని కోరుకుంటాయి. నేత్రానందాన్ని బైబిల్ చెప్తాది. ఆయన ఒరే కుమారా, మూడింటిని ఎవరు జయించలేరురా. నేత్రానందము, జిహ్వానందము, గుహ్యానందము. ఇవి మన ఆత్మను ఎంతో ఆనంద పెడతాయని మన ఆత్మ భ్రమిస్తాది. కాబట్టి ఈ మూడింటిని ఎవరు పరిత్యజిస్తారో వారు నా లోకమునకు అర్హులు. నా లోకములేకి వారికి మాత్రమే ప్రవేశము కలదు. కాబట్టి దైవజనులారా మీరు వీటిని నిగ్రహించండి. వేటిని నాయనా? చెవులు, చర్మము, వాళ్ళ చీరలు ఎట్లున్నాయని ఈ నేత్రము అన్ని కంప్లైంట్లు చేస్తాది, అన్ని చూపిస్తాది. ఆత్మ నీకుంటే బాగుండు అంటావి నేత్రాలు. వాడు బానిస అయిపోతాడు. ఎవరు ఎవరైతే చూస్తున్నారో ఆ చూసే మహనీయుడు నాకు ఇవన్నీ ఉండాలా అని కోరుకుంటాడు. నేత్రములంత పవర్ ఉన్నాయి వాటికి. ఇంకా జిహ్వానందము, మా నాలుక సామాన్యమైంది కాదు. నువ్వు కొంచెం తిను అంటాది. తద్వారా పొట్టను పెంచుతాది, దేహాన్ని పెంచుతాది. తద్వారా మోకాలు నొప్పులు వస్తాయి, అలసట వస్తాది, నిద్రపోదామా అనుకుంటాం. ఇది జయించలేదు. ముగ్గురు మొనగాళ్ళు కూడా ఈ మూడీతలు, ఈ మూడు వాటిని దాటలేకపోయినారు. ఇంకా గుహ్యానందం, అది ఇంకా ప్రమాదకరమైంది. మనిషిని ప్రకోశింపజేస్తాది. ఎంత వయసు అయినా దానికోసం జీవితాన్ని బలి చేయమంటాది. ఎందరితో తిట్టించుకుంటాది, ఎన్నో అప్లికేషన్లు పెడతాది, వాళ్ళందరితో అసహించుకుంటాది. ఏది నాయనా? ఆనందం. చెప్పలేనివి ఇవన్నీ ఉన్నాయి నాయన. ఇంద్రియ నిగ్రహం అంటే ఈ నేత్రము ఈ విధంగా అన్నింటినీ కావాలంటాది. రావణ బ్రహ్మ అయితే చూసిన ఆడవాళ్ళనల్లా కావాలండి ఆయన నేత్రాలు. దుర్యోధనుడు చూసిన దేశమంతా నాదే అన్నాడు ఆయన. ఇంకా మన ఇప్పుడుండే మహనీయులు చాలా మంది చూసినవన్నీ కావాలంటారు. ఈ విధంగా మనం బాగా ఆలోచన చేస్తే ఈ నేత్రాలను లేనైనా అదృశ్యం తన్నశ్యం అని చెప్పుకోవాలా. ఏమని చెప్పుకోవాలా? అదృశ్యం తన్నస్యం. ఏమి నీ కంటికి కనపడతా ఉందో అదంతా నశించిపోయేది, స్థిరంగా ఉండదు. ఫస్ట్ ఇక్కడి నుంచినే మనం పరిశోధన చేయాలి. మన దేహము 8-10 ఏళ్ళ వయసులో ఎంత హుషారు, ఎంత వ్యవహారం చేసింది. మీరు మహిళలు 16 ఏళ్ళ వయసులో ఎంత అందంగా ఉంటారు, ఎంత ముచ్చటగా ఉంటారు. మేము 20-25 వరకు ఎంత అందంగా ఉంటారు పురుషులు. ఆ తరువాత మీకు పిల్లలు పుడితే మీ అందము, మాకు సంసార వ్యాసంగం వస్తే మా అందము నశించిపోతాయి. ఉండవు నాయన. యవ్వనం కుసుమోపము,
పువ్వులో ఉండే వాసన ఎట్లా తరిగిపోతాదో అట్లా తరిగిపోతాది. ఇది నిలబడదు. ఇంకా దేహమా ఇట్లయిపోతా ఉంది. మళ్ళీ చూసేకి ఎంత ఖర్చు పెట్టాలనో మనం చూడండి. ఈ అన్నము నశించిపోయిన తరువాత పళ్ళు కట్టించుకోవాలా, కళ్ళ పైన అద్దాలు పెట్టుకోవాలా, చెవులకు మిషన్లు పెట్టుకోవాలా, ఎంట్రుకలకు రంగు వేసుకోవాలా. రోజు మన అన్నం ఎంత తింటామో దానికి డబల్ త్రిబుల్ టాబ్లెట్స్ వాడాలా. కొంతమంది 10 రెట్లు కూడా వాడుతున్నారు. 3 పూట్ల మనం తినే తిండి 100 రూపాయలు అయితే 1000 రూపాయల మాత్రలు తినే వాళ్ళు ఉన్నారు నెలకు. 10 రెట్లు. చూడండి, ఈ దేహము చూస్తూ ఉన్నట్లే ముడతలు పడి ఈ విధంగా చాలా హీన దశకు వస్తుంది. రాను రాను వయసు పెరిగే కొద్దీ మూత్రం ఎక్కువ భయంకరమైన చెడు వాసన వస్తుంది. మలము చెడు వాసన వస్తుంది. నోరిప్పితే చెడు వాసన. ఇంకా కన్నులు చెవులు అంతా చెడే. దీనికా నేను ఎంత అహంకారపడి అభిమానపడేది అని మనం గురుబోధ. ఈ పొద్దు ఉండే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఈ పొద్దు నావి అనుకునేటివి ఇతరులు అయిపోయా, నశించిపోయా. ఎన్ని ఇంకా చెప్తా పోతే మనము అన్ని దృశ్యాలు కాల ప్రవాహంలో పోయేటివే, ఇవి ఉండేటివి కాదు. ఇప్పుడు మామిడి చెట్లు చూసేకి ఏం పూత పూసాయో, ఎంత మంచి వాసనో. అది అట్లే ఉంటుంది. ఆ పూత ఉండదు. కాయలు వస్తాయి. కాయలు ఉంటాయా? ఉండవు. ఇగుర్లు ఆకులు వస్తాయి. ఉంటాయా? ఉండవు. కాల ప్రవాహంలో ఏది నిలబడదో, నిలబడేదానికి నేను ఎందుకు ప్రాకులాడేదని కంటిని అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యమైన సూత్రం నేను మీకు ఒకటి చెప్తా. అనుభవించే వాళ్ళు ఎట్లా సంతోషపడుతున్నారో లేని వాళ్ళు చూసి దానికంటే 100 రెట్లు సంతోషపడాలి. అబ్బా, అమ్మ నగలు పెట్టుకునింది ఎంత బాగుంది, పట్టు చీరలు కట్టుకునింది ఎంత బాగుంది, ఆ సృష్టి ఎంత బాగుంది గురుదేవా, అద్భుతం, మహా అద్భుతం అని కార్లు ఉండే వాళ్ళని చూసి సంతోషపడాల, విమానాలు ఉండే వాళ్ళని చూసి సంతోషపడాల, అన్ని అమ్ములు ఉండే వాళ్ళని చూడాలి. నాకింత మాత్రం ఇచ్చాడు కానీ వెనుకొక్కసారి చూస్తాం ఏం పోతాది మంది. మనకుండే ఇల్లు, మనకుండే బ్యాంకు బ్యాలెన్స్, మనకుండే బంధువులు, తల్లిదండ్రులు, ఇవన్నీ లేని వాళ్ళు వెనుక మనకు 90% ఉన్నారు. చూసుకోండి. ముందు చూసి కాదు మనం బాధపడాల్సింది, వెనక చూసి వాళ్ళకంటే మనం ఉన్నత స్థానంలో ఉండాము. ఇంత మాత్రం నాకు ఈ జన్మకు స్థానం ఇచ్చాడు గురువు అని సంతోషపడాలి. ఇట్లా మార్చుకోవాలి మనం. ఇంకా 4 ఉంది, భలే బాగుంది, తిను అంటారు. దాని మాట విని తిన్నామనుకో దేహం పెరుగుతుంది, పొట్ట పెరుగుతుంది, మోకాళ్ళు మొయ్యలేవు. పిల్లలు చూస్తే 9 ఇంచీలు ఉంది, 10 అంతస్తులు కడితే అది ఇరిగిపోదు. పిల్లలు 9 ఇంచీలు ఉంది, లేదా 12 ఇంచులు ఒక అడుగు ఉంది, దాని మీద 20 అంతస్తులు కడితే అది ఇరిగిపోదు, తట్టుకుంటుందా? ఈ దేహము మోకాలు పైన 50 కేజీలు పెట్టు, 70 పెట్టు, 100 పెట్టు, లాస్ట్కు 150 పెడితే, 120 పెడితే ఎన్నాళ్ళు అది అరిగిపోదు పాపం. ఏమన్నా ఏనుమా ఎముకలు కదా. ఇట్లా మనము ఓ 4 నీ మాటను వినను. ఎంత బాగున్నా నేను ఇంతే తింటా, ఇన్నే నీళ్లు తాగుతా. పొట్ట ఖాళీగా పెట్టుకోవాలి మనం. అద్భుతం. 3 భాగాలు పూర్తి చేయాలి. 2 భాగాలు తిని 1 భాగం నీళ్లు తాగి 1 భాగం ఖాళీగా పెట్టుకోవాలి. మనము 100కి 100 నేను తినేస్తాం, మళ్ళీ నీళ్లు తాగుతాం. అప్పుడు అది పొట్టకు గుణం ఉంది, సాగే గుణం. సాగి 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 ఇంకట్లే పెద్దగా అయిపోతుంది. ముందే మనం ఏం చేయాలి? బుద్ధి ఉండే వాళ్ళము, పోయమ్మా ఇచ్చారు నాకు ఇవన్నీ, వీటిని నేను పాడు చేసుకోకూడదని వీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. మనం డబ్బు పొదుపుగా వాడుకుంటాం. వారికి అన్నం పెట్టాలంటే పెట్టము. ఒక
ఒకరికి 1000 రూపాయలు ఇవ్వాలని ఖర్చు పెట్టాలంటే మా మనసు తగదగలాడుతుంది. కారు కొంటే ఎవరికేమో పాడు చేస్తారు. అవి మళ్ళీ సంపాదించుకోవచ్చు. వీటిని కాపాడుకో, చెవులను కాపాడుకో, చర్మాన్ని కాపాడుకో, కంటిని కాపాడుకోవయా. కోట్లు విలువయ్యే వస్తువులు ఇవి. నాలుకను కాపాడు. ఎందుకు ఎక్కువ తిండి పెడతావు? లోపల జీర్ణాశయానికి బరువు పెడతావు. బోరుకు రాదు, అది హీట్ అయిపోదు. రోజు మనము కారు ఉంది, కొత్తగా కొన్నాము, కారు ఉందని చెప్పి ప్రొద్దున 6 స్టార్ట్ చేసి రాత్రి 10 వరకు అట్లే పెడితే అది తొందరగా దాని స్పేర్ పార్ట్స్ అంటే వాటి భాగాలు, విడి భాగాలు దెబ్బతినిపోవు, ఇంజన్ పాడైపోదు. అట్లే మన దేహాన్ని కూడా ఎంత బాగుండినా నాలుకను అదుపులో పెట్టుకొని, శబ్దానికి బానిస అవుతాది పాము. పాములు బట్టి ఆయన వస్తాడు, నాదము తీసుకుంటాడు. ఏమంటారు నాయన దాన్ని? నాదస్వరం. నాదస్వరం తీసుకుంటాడు. ఇతను వాంచితే అది శబ్దానికి బానిసై నాగుబాము పడగ ఇప్పి, శబ్దాలు వినేటప్పుడేమో బాగానే ఉంటాయి, తరువాత ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. ఆ పాడు శబ్దాలు నాకు వద్దు అని ఎవరేం చెప్పినా వినకూడదు. మన కర్మ, వాళ్ళ శబ్దంతా వినేది మనకు. గురువు చెప్పేది విను, ఎంత బాగుంటుంది. సాకబడినటువంటి ఒక ఏనుగును తీసుకొని పోయి అడవిలో పెద్ద చెట్టు కట్టేస్తారు. చుట్టూ కన్నం తీస్తారు. 10 అడుగులు లోతు, 10 అడుగులు వెడల్పుతో. పైన ఆ కన్నం పైన కట్టెలేసి దానిపైన ఆకేసి మన్ను కప్పేస్తారు. మామూలుగానే కనపడుతుంది భూమి. ఈ ఏనుగును మావటి వాడు తన దగ్గర ఉండే ఆ చిన్న ముళ్ళుతో బరికినప్పుడు దానికి శబ్దం ఎక్కువ వచ్చి అప్పుడు అది ఘీంకారం చేస్తారు. అడవిలో ఉండే ఏనుగు వేరే ఏనుగు వచ్చింది, దాని స్పర్శ సుఖం అనుభవించాలని పరిగెత్తా వస్తుంది. మామూలుగా ఏనుగులకు మందగమనం ఉంటుంది. ముందు కాలుకు పట్టి చిక్కుతేనే వెనుక కాలు మారుస్తుంది, అది లేకపోతే మార్చదు. ఇప్పుడు దానికి ఆ గుణం మరిచిపోయింది. ఏ గుణంతో పరిగెత్తుతోంది నాయన? స్పర్శ గుణంతో. స్పర్శ సుఖం కోరింది పాపం. కొత్త ఏనుగు వచ్చింది, దాంతో ముద్దు ముచ్చట్లు ఆడల్లా, ఫస్ట్ నేనే పోవాలని పరిగెత్తుకుంటా వస్తుంది. ఆ గుంటలో ఇరుక్కుంటాది. ఏమన్నా నవ్వుతున్నారు? అలాగే చిక్కిపోతుంది. వీడు కూడా అంతే గస తెచ్చుకుంటాడు, స్పర్శ సుఖం ఆనందం అనుభవించాలనుకుంటాడు. వయసు అయిపోయినా కూడా మందులు మాత్రలు మింగుతాడు. మామూలుగా మనిషికి కోపం వచ్చినా, కామగుణం వచ్చినా, ఈర్ష్య వచ్చినా, అసూయ వచ్చినా, భయం వచ్చినా, ఈ 5 గుణాలు వచ్చినప్పుడు మన శరీరంలో ఉండే నాడులు చాలా వేడైపోయి అనారోగ్యానికి గురవుతాయి. ఇందులో మొట్టమొదటిది కామం. ఆ వయసులో అయితే అది ఒక రకము. వయసు అయ్యే కొద్దీ ఆ కామగుణము మనం ఎంత మనస్సులో అనుకున్నా అది ప్రేరేపింపబడదు, ఇంద్రియాలు సహకరించవు, లోపల వీర్యం అనేది ఉత్పత్తి కాదు. వీడు దానికోసమే ఏమేమో చేసినప్పుడు రోగాలు పాలైపోతాడు. ఏనుగు కదా మావటి వారి చేతికి సిక్కినట్లు ఈ దేహము స్పర్శ సుఖం కోసం పరిగెత్తితే ఎవరికి చిక్కుతాది నాయన? మావటి వానికి. అది ఉపమానము, ఇక్కడ ఉపమేయం. అది మావటి వానికి చిక్కుతాది ఏనుగు. ఈ మనిషి స్పర్శ సుఖం కోసము పరుగులు పెట్టి ఆలోచనలు చేసి చింత చేసి ఊహ చేసినాడనికి ఎవరికి చిక్కుతాడు? రోగాలు చిక్కుతాడు. అంత తొందరగా మృత్యువుకి చిక్కితే బాగుంటుంది తల్లి. ఎన్ని హాస్పిటల్ తిరగల్లా, ఎంత బిల్లులు కట్టాలి, నాయన కనపడతాడు. అందుకే వేదాంతం ప్రకారము కామికునికి
బ్రహ్మ విద్య పట్టదు. భావత కృష్ణ ప్రభువులు కూడా చెప్పాడు, జిహ్వోపస్థ విషయములు ఎవి గలవో వాటిని విడువలేని గురువులను ఎవరైతే చేరి కొలుస్తారో వాళ్ళు ఈ ధరపైన చెడుతారు నాయన, బాగుపడరు అని. గురుస్థానంలో ఉండేవానికి నాలుక మరియు ఉపస్థ ఈ రెండింటి పైన భ్రాంతి ఉండకూడదు. ఈ రెండింటిని జయించిన వాడై ఉండాలి. ఇది ఏమి చేస్తాది? ఇట్లంతా ప్రేరేపించుకొని సుఖం అనుభవించల్లా అని కొంతమంది అదే తాపత్రయపడి రోగాల పాలైపోతారు. వాళ్ళకి ఇంకా ఈ రోజుల్లో కొత్త కొత్త రోగాలు కూడా ఉన్నాయి. ఆ సుఖం కోసం పరిగెత్తే వాళ్ళకు ఏందో హెచ్ఐవి అంటారు, దాన్ని ఎయిడ్స్ అనే అంటున్నారు. అయినా వీడు భయపడ్డాం. దానికి విరుగుడు ఇంకా ఏమేమో చేసుకొని మిత్రుడు చెడిపాయి, రావణ బ్రహ్మ చెడిపాయి. ఆయన కూడా కీచకుడా ఎవరు? కీచకుడు చెడిపాయి. ఒకడైతే శాపానికి గురి అయిపోయి దేహం అంతా యోనిలు అయ్యాడిగా శాపం తీసుకుంటే ఎవరో మరి ఇంద్రుడు. ఇంక నేను ఎక్కువ చెప్పను, మీకు బాగా తెలుసు అన్ని. ఈ విధంగా దేనికి బానేసి అయితే నాయన స్పర్శగుణానికి వాడు ఎప్పుడో బానిస అయింటే ఏ యుగంలోనూ వాళ్ళపైన ఇప్పుడు కూడా కథలు ఉన్నాయి చూడండి. కావాలి దానికి అదే పిచ్చి పట్టిపోతాది, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఏమీ ఉండవు. రాజిరెడ్డి స్వామి జూమ్ లో ఉన్నాడా? ఉంటే మాట్లాడు లేడు. విని 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 శబ్దాలన్నీ కైకేయి ఇటువంటి వాళ్ళందరూ పతనమైనారు. ఇతరుల మాటలు విని విని దుర్యోధనుడు పతనం అయిపోయినాడు, ఇతరుల మాటలు విని విని. ఇట్లా మనం వినకూడదు అని 2 ఇంద్రియాలను జయించాలి. 3వ ఇంద్రియము నేత్రము జయించాల. 4వ ఇంద్రియము నాలుకను జయించాల. 5వ ఇంద్రియము ముక్కును జయించాల. ఈ క్రమంలో మనం ఏం చెప్పుకుంటున్నాం నాయన? చెప్పుకుంటారయ్యా. అవి ఎక్కడెక్కడి నుంచినో వస్తాయి. దాంట్లో వేడి ఉండాలి. మనం దాని దగ్గరికి పోతే కాలిపోతాము అని తెలియక దగ్గరికి వచ్చేస్తారు. వస్తానే ఆ వేడి ఆ రెక్కలను కాల్చేసి అది ఎగరలేక ఆ అగ్గిలో పడి ప్రాణం. ఇట్లా మానవుడు రూపానికి బానిసయ్యాడు, ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. ఏమేమి రూపాలకు బానిసయ్యారు మానవులు? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. రూపాలకు, ఏమేమి రూపాలకు? ఎన్ని రూపాలు ఉన్నాయి సృష్టిలో? ఒక్కటా రెండా? ఈ రూపమైన ప్రపంచంలో అన్ని రూప వస్తువులు మనకే కావాలని కోరుకుంటాది నేత్రం. దానిని పొందలేక, అనుభవించలేక వాటిని చింత చేస్తూ అదే ఆలోచనతో జబ్బులు తెచ్చుకొని ఆ మిడుత గద కాలి ప్రాణం పోగొట్టు ఈడుపోగొట్టు. 4వది నాలుక, రుచులకు. రుచులకు బానిస అయితే అది చేప. చేపలు పట్టే వాళ్ళు గాలానికి ఎర్రను చుట్టి వేస్తారు నీళ్ళల్లో. దానికి కూడా తెలుసు చేపకు ఇది ఎర్ర మట్టిలో ఉంటుంది, నీళ్ళల్లో ఉండేది కాదు, ఇదేమో మోసం అనే దానికి కూడా అర్థమవుతుంది. అయితే దానికి భలే రుచి అంటాది. ఏది? ఎర్ర భలే రుచి. రుచి లేకల్లా నీకేది ఎక్కువ రుచి అమ్మా లీలావతమ్మా? దగ్గరికి పోతాది, మళ్ళా వెనక్కి పోతాది, ఇంకా దగ్గరికి వస్తుంది, వెనుక్కు పోతాది. ఇదేదో మోసం చూస్తామని. వస్తావు పోతావు నా బావా, నీవు నా కోసము వస్తే వచ్చి కూర్చున్నాడు పైన మీ బావా, రావద్దు నా బావ, రావద్దు నా బావ అని చెప్తాడండి. ఏది? ఎర్ర. అయితే అది వింటుందా చేప? వినదు. అది విననే వినదు. మనం కూడా డాక్టర్లు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, దాచుకొని తింటాడు వీడు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాడు, త్యాగమే ఉండదు. ఆడబిడ్డ వచ్చినా చూపారు, బంధువులు వచ్చినా చూపారు. ఏమినాయనా
అది అయిపోతే దాని మీద మనసు పేడమాయ కదా. నేను మా ఆశ్రమంలో ఏముండే ఎవరు వచ్చినా పెట్టేస్తా. మీకు ఇంకొక మేలు కూడా ఉంది. ఇప్పుడు మీకు రాత్రి పువ్వు పైకి పోతాయి, మళ్ళీ వాసన వస్తుంది. అది ఈ వాసనలో మైమరిచిపోతుంది. అది దానికి ఒక గుణం ఉంది. సాయంత్రం అయ్యాల పువ్వు ముడుచుకుంటుంది. కొన్ని పూలు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి, కొన్ని పూలు తెరుచుకుంటాయి, ముడుచుకుంటాయి. సన్ఫ్లవరు, ఈ సంపంగి పువ్వు అదంటే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు లేనప్పుడు ఆకులు ముడుచుకోవు, కింద పడిపోతాయి కొంచెం. ఈ సంపంగి పువ్వు ముడుచుకున్నప్పుడు ఆ రేఖలో అది లోపల గాలి ఆడకి సరిపోతుంది, వాసనకు బానిస అయింది. మనమందరము వాసనకు బానిస కాకూడదు. ఫలానా వాసన సోపే ఉండాలి, ఫలానా పౌడరే ఉండాలి, ఫలానా విధంగా కూర అన్నము వాసన ఉండాలి అనుకోకూడదు. అనుకుంటే వాటి ప్రమాదం ఉంది. ఈ విధంగా మనము జ్ఞానేంద్రియాలను విచారించి చెవులు వినాలంటానే మనకు పాము గుర్తు రావు. అమ్మ పాము ఎక్కట్లా అయిపోతుంది మన పని. చర్మం పైన సుఖం కావాలంటే ఎవరు గుర్తు రావాలని ఆయన ఏనుగు గద పోయినట్లు మనం పాడైపోతాం. కంటిలో అన్ని రంగులు అన్ని కావాలంటాది. ఇది పెళ్లికి పోతే వేరే వాళ్ళు కట్టుకోండి చీరలు కావాలంటాది, నగలు కావాలంటాది. అప్పుడు ఏమనుకోని నవ్వుకోవాలి మనము? మిడతలు గాలి తింటే కాలిపోతాం. తిండి తినల్లా తినల్లా అంటాది నాలుగు. అప్పుడు దేన్ని గుర్తు తెచ్చుకోవాలా? శాపభావను గుర్తు తెచ్చుకోవాలా. శాపభావ మిడత బామార్ది చెప్తే, ఎర్ర బామార్ది చెప్తే శాపభావం విన్నదు. అట్లా మనం 3 పూరీలే